3 ఏళ్ళు లేదా 4 ఏళ్ళు, 3 నుంచి 4 ఏళ్ల కాలం టార్గెట్ 800 కోట్ల నుంచి 1000 కోట్ల మంది ప్రయాణికుల సంఖ్యని పెంచడం, అలాగే 3000 కొత్త ట్రైన్స్. అసలు ఇదంతా ఏంటి అని అనుకుంటున్నారా? నరేంద్ర మోడీ ప్రభుత్వం, మోడీ 3.0 సర్కార్ ఇండియన్ రైల్వేస్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఇంతకు ముందు కూడా వందే భారత్ ట్రైన్స్ తీసుకురావడం, సాధారణ భారత్ తీసుకురావడం, అట్లనే బుల్లెట్ ట్రైన్ కోసం కూడా పని జరుగుతూ ఉండడం, ఇవన్నీ జరుగుతున్నప్పటికీ విమర్శలు కూడా వస్తున్నాయి. అప్పుడప్పుడు రైళ్లు పట్టాలు తప్పడం, కొంతమంది దురదృష్టకరంగా ప్రాణాలు కోల్పోవడం, అటువంటి విషాదాలు జరుగుతున్నప్పుడు మోడీ సర్కార్ మీద కావచ్చు, రైల్వే మంత్రి మీద కావచ్చు ఆరోపణలు రావడము, విమర్శలు రావడము జరుగుతుంది. అయినప్పటికీ భారతీయ రైల్వే బ్రిటిష్ కాలం నాటి నుంచి ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉండిపోయేది. దాంట్లో భారీ మార్పులు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా మౌలికమైన మార్పులు అయితే, అంటే చాలా ఏవో కొన్ని ప్రత్యేకమైన రైళ్లు వేసేసి ప్రతిసారి రైల్వే బడ్జెట్లో ఎక్కడ రైల్వే మంత్రి ఉంటే ఆ రాష్ట్రానికి ఎక్కువ ట్రైన్లు వేసుకోవడం అనేది మన దేశంలో సాంప్రదాయంగా వస్తుంది. మమతా బెనర్జీ ఉంటే బెంగాల్కి, లాలూ ప్రసాద్ యాదవ్ ఉంటే బీహార్కి, ఈ విధంగా ట్రైన్లు వేసుకోవడం, లేదంటే రైల్వేలో తమ రాష్ట్రానికి చెందిన వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించుకోవడం, ఇట్లా 75 ఏళ్ల నుంచి సాగుతూ వచ్చిన దానికి ఇప్పుడు మోడీ సర్కార్లో రైల్వేని సమూలంగా అభివృద్ధి చేసి, అంటే జపాన్లో కానీ, లేదంటే లండన్లో కానీ, అమెరికాలో కానీ ఏ విధమైన హై ఇంటర్నేషనల్ స్టాండర్డ్ రైల్వేస్ ఉంటాయో ఆ దిశగా ఇప్పుడే కాకుండా క్రమక్రమంగా ఆ దిశగా తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా రాబోయే 3 నుంచి 4 ఏళ్ల కాలంలో ప్రతిష్టాత్మకంగా ఒక టార్గెట్ లాగా పెట్టుకొని మోడీ సర్కార్ చేస్తున్న పని ఏంటంటే, ఇక మీదట వెయిటింగ్ లిస్ట్ అనేది ఇక ఉండదు. 3 నుంచి 4 సంవత్సరాల తర్వాత నుంచి వెయిటింగ్ లిస్ట్ అనే పదం ఇండియన్ రైల్వేస్లో వినిపించకుండా ఉండే పరిస్థితి తీసుకురాబోతున్నారు. అంటే ప్రతి ఒక్కరికి కన్ఫర్మ్ టికెట్ లభించే పరిస్థితి అతి త్వరలో రాబోతుంది. దానికోసం చేస్తున్న పని ఏంటంటే, అదనంగా 3000 ట్రైన్స్ పెట్టెలు కాదు, టోటల్గా కొత్తగా 3000 రైళ్లని నడిపించబోతున్నారు. దానివల్ల ఇప్పటికే మన భారత్ రైల్వే 800 కోట్ల ప్రయాణికుల్ని ఇటు నుంచి ఇటు దేశం నలుమూలలకి చేరుస్తూ ఉంటుంది. అది ఈ కొత్తగా వచ్చే 3000 ట్రైన్ల వల్ల 1000 కోట్లకు చేరబోతుంది. 1000 కోట్ల ప్రయాణికులు మన భారతీయ రైళ్ల ద్వారా దేశం నలుమూలలకి ప్రయాణిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా కన్ఫర్మ్ టికెట్స్ దొరకడం అనేది ముందు మనం చూడబోతున్నాం. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టుర్రి.